హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుపోయి ఏంటంటే శివరాత్రి 2024లో ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందాము. అలాగే తిథి ఎంతవరకు ఉంది, నిశ్చితకాల పూజా సమయం ఏమిటి అనే విషయం కూడా తెలుసుకుందామండి. మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగ అనేది జరుపుకుంటామని అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రతి మాసము మనకి మాస శివరాత్రి అనేది వస్తుంది. కానీ మాఘమాసంలో వచ్చే ఈ చతుర్దశి రోజున మాత్రం మహాశివరాత్రి అని అంటారు. అయితే త్రయోదశి తిథి అనేది మార్చి 8వ తారీఖున రాత్రి 8:13 వరకు మాత్రమే ఉంది. కాబట్టి చతుర్దశి 9వ తారీఖున సాయంత్రం 6:15 వరకు ఉంది. చతుర్దశి తిథి రాత్రిపూట ఉంది కాబట్టి మనకి 8వ తారీఖునే శివరాత్రి అండి. లింగోద్భవ కాలం అనేది చతుర్దశి రోజున రాత్రి 12 గంటలకి ఉంటుంది. కాబట్టి చతుర్దశి తిథి 8వ తారీఖున రాత్రి ఉంది కాబట్టి లింగోద్భవ కాలం 12 గంటలకండి. అలాగే నిశ్చితకాల పూజా సమయం ఏమిటో తెలుసుకుందాము. నిశ్చితకాల పూజా సమయము రాత్రి 12:07 నుండి 12:56 వరకు అండి, మార్చి 8వ తేదీన. మరి తెలుసుకున్నారు కదండి, శివరాత్రి ఏ రోజున వచ్చింది, నిశ్చితకాల పూజా సమయం ఏమిటి, లింగోద్భవ కాల సమయం మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను. కాబట్టి ఛానల్ని చూస్తూనే ఉండండి.